హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ప్రసాద్ ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మా కళాశాల విద్యార్థులచే విజ్ఞాన విహార చారిత్రాత్మక ఆధ్యాత్మిక వినోద యాత్రలో భాగంగా మా విద్యార్థులతో శ్రీకాకుళంలో ప్రముఖ వ్యవసాయ విశ్వవిద్యాలయము ఆంధ్ర సమీపంలో ఉన్న నైరా వ్యవసాయ విశ్వవిద్యాలయంను, అలాగే ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రమైన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయము, అనంతరము ప్రసిద్ధ బౌద్ధ పురాతన క్షేత్రమైన సాలిహుండమును సందర్శించాం. అనంతరం ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన శ్రీ మహావిష్ణువుని దేవాలయమైన శ్రీకోరమను సందర్శించి అక్కడ దేవాలయ విజ్ఞాన ఆధ్యాత్మిక విషయాలను కూడా క్షుణ్ణంగా పిల్లలకు తెలపడం జరిగింది. విద్యార్థులందరూ మా లెక్చరర్స్ వివరించిన విజ్ఞాన విషయాలను చాలా చక్కగా విని, చూసి, తెలుసుకొని చాలా ఆనందం చెందడం జరిగింది. అయితే కళాశాల విద్యార్థులు అంటే మామూలుగా ఉండరు కదా. వాళ్ళు కేవలం విజ్ఞానం, చదువు, ఎంసెట్, మెడిసిన్, కెరీర్ లాంటి చెప్తూ ఉంటే వాళ్ళు కొద్దిగా విసిగిపోతుంటారు. సార్, మరి వినోదం సంగతి ఏంటి అంటూ కేకలు వేశారు. లాస్ట్లో చక్కగా వాళ్ళని మొగదలపాడు బీచ్ చూపించి సరదాగా పిల్లలు లాంటి వారే కదా అని వారితో పాటు విద్యార్థులతో పాటు లెక్చరర్స్ కూడా కొంచెం వారితో స్టెప్స్ కూడా వేసి యాత్రని సక్సెస్ఫుల్గా ముగించడం జరిగింది. ఆ విశేషాలని ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఇప్పుడు వ్యవసాయ విద్యాలయం నుంచి టిఫిన్స్ చేసి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, చాలా పెద్ద యాత్ర అవుతుందండి. ఇక్కడ వేణుగోపాల స్వామి ఆలయం, గార మండలం, గార ప్రసిద్ధ దేవాలయం అండి. శ్రీకాకుళం నుంచి ఒక 20 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం చాలా పెద్ద ఎత్తున యాత్ర కూడా జరుగుతుంది. చక్కెర తీర్థ స్నానాలు జరుగుతాయి. ఇక్కడ ఈ మలుపులో చూస్తే మనం ప్రతి మలుపు దగ్గర ఒక దేవుని విగ్రహం ఉండడం జరిగింది. మనం చేరుకున్నాం, వేణుగోపాలనాథ స్వామి ఆలయం చేరుకోవడం జరిగింది. చాలా చక్కనైన వాతావరణంలో ఆధ్యాత్మిక చింతన కలిగిన ఈ దేవాలయంకి చాలా విశేషాలు కూడా ఉండడం జరిగింది. వంశధార నది ఒడ్డున వెలసిన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం చూడండి ఎంత చక్కగా ఉందో. శ్రీకాకుళంలో చాలా దగ్గర 20 కిలోమీటర్లు. ప్రస్తుతం ఇది చాలా చక్కని పర్యాటక ప్రాంతంగా కూడా తయారైంది. ఈ మధ్యన ఎక్కువగా పర్యాటకులు విచ్చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే ఆ శ్రీకృష్ణుడు ఆ విషసర్పం మీద నాట్యం చేస్తున్నట్టుగా ఎంట్రన్స్లో మనకుంది. దీనికి ఒక ప్రత్యేకమైన కథ కూడా ఉందండి. ఇదిగోండి వేణుగోపాల స్వామి ఆ భగవంతుడు వేణుగోపాల స్వామి దర్శనం. మేము వెళ్ళేటప్పుడు క్లోజ్ చేయడం జరిగింది, అయినప్పటికీ మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడి అక్కడ ఉన్నట్టుగా మనకి నేత్రానందం కలుగుతుంది. ఈ విజువల్స్ చూడండి. కొండ ప్రాంతము, చాలా చక్కనైన వాతావరణము. ఊటీ, కొడైకెనాల్ లాంటి ఒక మంచి పర్యాటక ప్రాంతంలో ఉంది. అవకాశం ఉన్న వాళ్ళందరూ ఒకసారి సందర్శించండి. ఇది ఎంట్రన్స్. మా విద్యార్థులందరూ ఇక్కడ విషయాలన్నీ చాలా చక్కగా తెలుసుకున్నారు. విద్యార్థులకు చదువు చెప్పడంతో పాటు సంవత్సరానికి ఒకసారి ఇలా వారికి విజ్ఞానిక విషయాలు తెలియజేస్తే వాళ్ళు చదువుకునే కన్నా ఒకసారి వారి కళ్ళతో వాళ్ళు చూస్తే వాళ్ళకి చక్కగా గుర్తుండిపోతుంది అనే ఒక చక్కని ఉద్దేశంతో మా సార్స్ అందరూ వాళ్ళ కోరికను కాదనలేక పిక్నిక్ అనే పేరుతో కాకుండా, ఓన్లీ ఎంజాయ్మెంట్ కాకుండా వాళ్ళకి విజ్ఞానిక విషయాలు కూడా తెలియజేద్దామని చెప్పి ఈ విధంగా ప్లాన్ చేయడం జరిగింది. వీళ్ళు మా హీరోస్, మా కాలేజీ హీరోస్ అందరూ ప్రభాస్లే. మా అల్లరి పిల్లలు చూడండి చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆలయం మొదటి ద్వారం దగ్గర చాలా విశాలమైన ప్రదేశం ఉంది. చాలా చక్కటి పార్కింగ్ కూడా, బయట చాలా పెద్ద ఎత్తున పార్కింగ్ ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఎంట్రన్స్లో మనకి విఘ్నేశ్వరస్వామి దర్శనం ఉంటుంది. ఆ విఘ్నేశ్వరుని దర్శనం చేసుకున్నాక లోపలికి ప్రవేశిస్తే ఇక్కడ తాబేళ్ళు కూడా ఉంటాయండి, మీకు చూపిస్తాను. శ్రీకోరంలో పాటు ఇక్కడ కూడా తాబేళ్ళు లైవ్లో ఉంటాయి. ఎప్పుడు కూడా ఆలయాన్ని చాలా చక్కగా నీట్గా ఉంచుతారండి. చూడండి, చక్కని కలర్స్ వేసి ముగ్గులు పెట్టి
చాలా చక్కగా మనం ఏ టైంలో వెళ్ళినా కూడా ఇలాగ నీట్గానే ఉంటుంది. ఆలయ ప్రాంగణం మొత్తం చాలా చక్కగా ఉంచుతారు. ఓం శ్రీ గణేశాయ నమః. ఆ గణేశం కలుపుకుంటూ చక్కని వాతావరణాన్ని విద్యార్థులందరూ చాలా ఎంజాయ్ చేశారు. మనకి ప్రతి సంవత్సరం చక్కెర తీర్థ స్నానాలు అనేవి జరుగుతాయి. పక్కన మనకి స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ నుంచి దేవస్థానం నమస్కారం నది ఒడ్డు నుండి ఆ స్టెప్స్ నుంచి మనం కిందకి దిగితే నది ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఒకసారి ఇటువంటి తాబేళ్ళు ఎక్కడ కూడా మంచి. ఇవి ఎన్ని సంవత్సరాలు బతుకుతాయి తెలుసా మీకు? 500 years కూడా బతుకుతాయి. 500. పెండ ఫోటో తీసిన ఫోన్ పెట్టి పెండ ఇక్కడ చూస్తే ప్రముఖ అయ్యప్ప స్వామి దేవాలయం కూడా మనం జూమ్ చేసి చూపిస్తున్నాం. ఈ పక్కన అయ్యప్ప స్వామి దేవాలయం ఉందండి. ఈ మెట్లేనండి చక్కెర తీర్థ స్నానాలు జరిగే ప్రదేశం. ఈ మెట్ల నుండి కిందకి వెళ్తే వంశధార నది వస్తుంది. అక్కడ చక్కెర తీర్థ స్నానాలు ప్రతి సంవత్సరం జరుగుతాయి. అయ్యప్ప స్వామి దేవాలయం అండి, చాలా చక్కగా ఉంటుంది. అక్కడ మేము వెళ్ళలేకపోయాం సమయభావం వలన. వేణుగోపాల స్వామి ఆలయం సందర్శన ముగించుకొని సాలిహొండం ప్రముఖ ప్రఖ్యాత బౌద్ధ పుణ్యక్షేత్రం బయలుదేరామండి. ఇక్కడ నుంచి జస్ట్ 2 కిలోమీటర్ దూరంలోనే సాలిహొండం వచ్చింది. సాలిహొండం విశేషాలు చాలా ఉన్నాయి, మీకు వివరిస్తాను. చక్కగా వినండి, మీరు కూడా తెలుసుకోండి. సాలి అంటే వరి, హొండం అంటే కొండ అని అర్థం. అనగా సాలిహొండం అంటే ధాన్యాగారం. సాలిహొండం అంటే మనకి ధాన్యాగారం అని అర్థం వస్తుంది. ఇది శ్రీకాకుళం జిల్లా గార మండలంలో సాలిహొండం అనేది వెలగడం జరిగింది. బౌద్ధ స్తూపాల దగ్గర మనం ఇప్పుడు ఉన్నాం. దీన్ని మొట్టమొదటిసారిగా 1919 సంవత్సరంలో జి వెంకట రామూర్తి గారు కనుగొన్నారు. ఈ సాలిహొండం గ్రామం శ్రీకాకుళం జిల్లాకి ఒక 20 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అంటే గారకి జస్ట్ ఒక 3 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. పూర్వం ఈ కొండంతా ప్లెయిన్గా ఉండేదట. ప్రస్తుతం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు అటవీ శాఖ ఉమ్మడిగా చక్కటి వనంగా తీర్చిదిద్దారు. ఇక్కడ నుండి శ్రీకూర్మము సొరంగ మార్గం ఉందని నమ్మేవాళ్ళు, కానీ దాన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు నిర్ధారించలేదు. ఒకసారి చూడండి, ఇది రామోజీ ఫిలిం సిటీలాగా చాలా చక్కగా ఉంది. చాలా ప్రశాంతమైన వాతావరణం. ఇక్కడ ఒక 5 స్టాఫ్ కూడా పనిచేస్తున్నారు, అవుట్ సోర్సింగ్ అండ్ ఎంటీఎస్. వాళ్ళు ఏంటంటే చాలా చక్కగా ఇక్కడ మొక్కలు వాలకుండా ఎటువంటి చెత్త చెదారాలు లేకుండా నీట్గా చూసుకుంటారు. ఈ చుట్టుపక్కల మొత్తం ఒక వనంలా తయారు చేశారు. తొలైతే ప్లెయిన్గా ఉండేది. ఇక్కడ పర్యాటకులకు ఇబ్బంది లేకుండా టాయిలెట్స్ కానీ అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ ఉన్నాయి. చాలా చక్కనైన ప్రదేశం, మీరు ఒకసారి చూడండి. ఇక్కడ మనం చాలా శిథిలాలు చూడవచ్చు. ఇది మ్యూజియం అండి, బౌద్ధ మ్యూజియం. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు శిథిలమైన ఈ శిలాఫలకాలన్నింటినీ ఇక్కడ భద్రపరుస్తున్నారు. వీటిని రీమోడల్ చేస్తారు. ఈ శిథిలాలన్నీ
చివరి బౌద్ధ కాలం నాటికి సంబంధించిన శిథిలాలుగా గుర్తించారు. ఈ శిథిలాలపై కానీ ఈ సాలిహొండం కొండపై మాత్రం మనం చాలా ప్రాచీన కాలం నాటి లిపిని కూడా చూడొచ్చు, ఆ శిల్పకళ నైపుణ్యాన్ని చూడొచ్చు. ఒకసారి అందరూ తప్పగా విజిట్ చేయండి. ప్రసిద్ధ బౌద్ధ స్తూపం అండి. సుమారు ఈ స్తూపాన్ని చూడడానికి ధ్యానం చేసేవారు. ఇక్కడ నుంచి శ్రీకూర్మానికి సొరంగ మార్గం ఉందని చెప్తారు. ఇక్కడ ముఖ్యంగా ఇటుకలు అప్పట్లో ఏ విధంగా తయారు చేసేటటువంటి ఇటుకలు ఇంజనీరింగ్ ల్యాబ్స్కి పంపించి 20 రోజులు ఒక ఇటుకని నానబెట్టి దాన్ని టెస్ట్ చేస్తే ఆ ఇటుకల యొక్క గట్టితనాన్ని చూసి ఇంజనీర్లు సైతం ఆశ్చర్యపోయారటండి. ఆ విధంగా తయారయ్యేవి. అప్పట్లోనే ఏ టెక్నాలజీ లేని టైంలో అంతటి చక్కటి కట్టడాలు అనేవి జరిగాయి. సాలిహొండం యాత్ర ముగించుకొని ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రము మా శ్రీ మహావిష్ణువు దేవాలయమైన శ్రీకూర్మం చేరుకున్నామండి. ఇక్కడ చాలామంది ఇక్కడ చూస్తే కూచిపూడి ట్రైనింగ్ కూడా ఇక్కడ ఇస్తున్నారు. వాళ్ళు ఏవో రీల్స్ ఏవో చేసుకుంటున్నట్టుగా ఉన్నారు. ఇక్కడ ప్రాచీన కాలం నాటి కట్టడాలండి, చాలా పటిష్టంగా ఉంటాయి. మా మేషారు చక్కగా స్టెప్స్ కూడా వేస్తున్నారు. కూచిపూడి స్టెప్స్ అక్కడ వాళ్ళు నేర్పిస్తున్నారు. తాబేళ్ల పార్కు ఇక్కడ ఫేమస్ ఏంటంటే తాబేళ్ల పార్కు. అసలు కూర్మావతారంలో ప్రపంచంలోనే ఉన్న ఒకే ఒక్క ఏకైక దేవాలయము శ్రీకూర్మం అండి. ఇక్కడ విశేషం తాబేళ్ళు. ఈ తాబేళ్ళు జీవితకాలం వాటి యొక్క జీవన విధానం గురించి విద్యార్థులకు వివరించగా వాళ్ళు ఆశ్చర్యపోయారు. చూడండి ఎంత చక్కనైన కట్టడం. దేవాలయం చాలా పటిష్టంగా ఉంటుంది. ఇక్కడ పర్యాటక శాఖ ఇంకా చాలా అభివృద్ధి చేయవలసి ఉంది. విద్యార్థులందరూ దైవ దర్శనానికి వెళ్తున్నారు. విఘ్నేశ్వరుని దర్శనం చేసుకొని శ్రీకూర్మ అవతార శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసుకోవడానికి తీసుకెళ్తున్నాం. మీరు వాళ్ళు చేయండి. ఈ దేవాలయం నుంచి డైరెక్ట్గా కాశీకి మార్గం ఉందని చెప్తారండి. ఆ డోర్లు కూడా ఇప్పుడు క్లోజ్ చేసి ఉంటున్నాయి. ఎందుకంటే లోపల చాలా పెద్ద విషసర్పాలు చాలా భయంకరంగా ఉంటాయంట. అవి ఓపెన్ చేయడానికి ఇప్పటివరకు ఎవరు సాహసం చేయలేదంట. మీకు చూపిస్తాను. ఇక్కడ రాసి ఉంటుంది కూడా మనకి. ఇక్కడ నుంచి డైరెక్ట్గా కాశీకి ఉందంట. ఈ డోర్లో ఇప్పటివరకు ఎవరు ఓపెన్ చేయలేదు. కాశీ ద్వారం చూశారు కదా, లోపల ఓపెన్ చేస్తే చాలా పెద్ద విషసర్పాలు ఉన్నాయని చెప్తున్నారు. ఒకసారి మీరు బుక్ చేయండి.
ఆధ్యాత్మిక విజ్ఞాన విహారయాత్రలో భాగంగా చివరి ఘట్టమైన వినోదానికి చేరుకున్నాం. విద్యార్థులు ఎంతగానో ఇష్టపడే ఘట్టం ఇది. దీనికోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మొగదలపాడు బీచ్ అండి. మొగదలపాడు బీచ్ శ్రీకాకుళం కిలోమీటర్ దూరంలో ఉంటుంది. చాలా విశాలమైన ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎంతమంది వచ్చినా కూడా ఇక్కడ ప్లేస్ ఉంది. బీచ్ కూడా చాలా చక్కనైన వాటరు, నీలి రంగులో మనకు కనిపిస్తుంటుంది. మా స్టూడెంట్స్ అయితే చాలా ఎంజాయ్ చేశారు. మీరు చూడండి, చూడండి ఎంత హుషారుగా వెళ్తున్నారో. బీచ్ ఎంట్రన్స్లోనే చక్కనైన తోటలో వాళ్ళకి ఇష్టమైన లంచ్ కానివ్వడం జరిగింది. అయితే మేము చిన్న పొరపాటు చేసాం, మ్యాట్ తీసుకెళ్ళడం మర్చిపోయాము. అయినప్పటికీ మా విద్యార్థులు కదా, వాళ్ళు దేంట్లో తగ్గేది వాళ్ళే క్లీన్ చేసేసుకున్నారు, కింద కూర్చున్నారు, చక్కగా భోజనం చేస్తున్నారు. ఎందుకంటే చాలా చక్కగా ఉంటుంది. అందరూ లుక్ అయ్యండి. ఎక్కడ కూడా విద్యార్థుల విషయంలో ఎటువంటి ఇది లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. చాలా చక్కగా కంప్లీట్ చేసాము. ఇంకా వాళ్ళు భోజనం వేరంగా చేసేసి వాళ్ళ వినోద కార్యక్రమంలో భాగమైపోయారు. ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు. బీచ్లో ఎక్కువ టైం ఉన్నా ఇబ్బందిగా ఉంటుందని మా సార్స్ ఇలా ప్లాన్ చేశారు. తోటలోనే కాసేపు వాళ్ళకి వినోద కార్యక్రమాలు, చిన్న చిన్న గేమ్స్ పెట్టడం జరిగింది. అందులో వాళ్ళు చక్కగా పార్టిసిపేట్ చేశారు, డ్యాన్స్లు వేశారు. వేస్తూ చివరగా బీచ్కి వెళ్ళి బీచ్లో కొంత టైం ఎంజాయ్ చేసి వాళ్ళకి ఇన్ టైంలో, అంటే రెగ్యులర్గా వాళ్ళు ఏ టైంకి ఇంటికి వెళ్తారో ఆ టైంకే వాళ్ళు ఇంటికి చేరుకునేలా వాళ్ళ పెద్దవాళ్ళకి వాళ్ళని అప్పచెప్పడం జరిగింది.
చిన్నారి చిలకమ్మ ఇక్కడితో సరే